మీ లైఫ్‌లో జయలలిత గారు మీరు బాగా దుఃఖపడి ఆ! క్షమించని వ్యక్తులున్నారా? మీరు క్షమించలేని వ్యక్తులు ఆహ్, ఉంటారుగా? అంటే నేను పేర్లు అడగను, మిమ్మల్ని ఇబ్బంది అహా! పెట్టను. లేదు లేదు. సంఘటనలు అడుగుతున్నాను. వాట్ హాస్ కాజ్డ్ యూ మోస్ట్ ఇంకా మనని ఇంకా కంప్లీట్‌గా వయలేట్ చేసేసారు అనే సంఘటనలు జరిగుంటాయి. జరిగినాయి. మీరు చెప్పారు చాలా సార్లు. స నాతోనే చెప్పారు. జరిగినాయి. చాలా వాళ్ళని కుళ్ళి క్షమించారా? కుళ్ళి ఏడ్చిన సందర్భాలున్నాయి. రాత్రుళ్ళు నిద్రపోకుండా. ఎందుకు ఏడ్చారంటే అప్పుడు నాకిలా ఎందుకయింది? నేను ఈ పరిస్థితిలో నేను దుస్థితిలో ఇలాగ నమ్మాను కదా! నేను ఇంత ప్రేమిస్తున్నాను కదా! వాళ్ళెందుకు నాకు మళ్ళీ తిరిగి ప్రేమించడం లేదు? ఆహ్, ఏదో యూజ్ అండ్ త్రో లాగా చేసుకుంటున్నారు. ఇలా ఎందుకు? నా ప్రేమలో స్వచ్ఛత లేదా? లేకపోతే నేను ప్రేమించబడడానికి అర్హురాలిని కాదా? నాకు ప్రేమ అందదా? ఇలాగా అనుకోని ఏడ్చిన సందర్భాలున్నాయి. ఇప్పుడు చెప్పాను కదా! ఇప్పుడు ఎవరి ప్రేమ నాకు అవసరం లేదు. మీ ప్రేమ మీకు నా చాలు. ప్రేమ నాకు చాలు. హ్మ్. నాకు నేను ఇచ్చుకునే మర్యాద నాకు చాలు. నన్ను నేను పూజించుకునే విధానం నాకు చాలు. ఇంతకు ముందర డాక్టర్ చక్రవర్తిల సాంగ్ నేను చాలా ఇదిగా నమ్మేదాన్ని. నిన్ను నిన్నుగా ప్రేమించుటకు ప్రేమించుటకు నీకోసమే కన్నీరు నించుటకు. ఎవరక్కర్లేదు. నాకు ఆనందం వచ్చినా, దుఃఖం వచ్చినా నా గురించి నేనే ఏడుస్తాను. నా గురించి నేనే ఆనంద బాష్పాలు రాలుస్తాను తప్పించి, ఇంకొకరు నాకేదో చేస్తారు, ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా. ఇలాంటివన్నీ తీసి పక్కన పెట్టేశాను. మైండ్‌లో లేనే లేవు.